తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త తరం హీరోలు ఒక్క రోజులో స్టార్ స్థాయికి ఎదగడం అరుదు. కానీ కిరణ్ అబ్బవరం అది చేసి కష్టపడితే ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని నిరూపించాడు. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ ప్రారంభించిన కిరణ్ రాజావారు రాణివారు సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాకే పక్కింటబ్బాయి అనే పేరు తెచ్చుకున్న కిరణ్ 6 ఏళ్లలోనే 11 సినిమాలు చేసి తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్నాడు. 3 హిట్లు సాధించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నాడు. కిరణ్ తన 6 ఏళ్ల కెరీర్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ జర్నీలో ఎన్నో కష్టాలు, విజయాలు, మలుపులు ఉన్నాయి. కిరణ్ ఇన్స్పైరింగ్ స్టోరీని మనము తెలుసుకుందాం. 2019లో రాజావారు రాణి గారుతో డెబ్యూ చేసిన కిరణ్ అబ్బవరం ఇప్పటికీ 6 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తక్కువ కాలంలోనే కిరణ్ సగటు హీరో నుంచి మాస్ హీరో స్థాయికి ఎదిగాడు. మొత్తం 11 సినిమాలు, అందులో 5 హిట్లు, 2 సూపర్ హిట్లు. ఈ రికార్డ్ చాలా మంది సీనియర్ హీరోలకు కూడా లేదు. మొదటి సినిమా రాజావారు రాణి గారుతోని యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపంతో క్లాస్, మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి కిరణ్ను ఒక్కసారిగా టాప్ లీగ్లోకి తీసుకొచ్చింది. తర్వాత ఇటీవల కా సినిమాతో మళ్ళీ మాస్ అవతారం ఎత్తాడు. రౌడీ లుక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లలో కిరణ్ రచ్చ చేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. 6 ఏళ్లలోనే 3-4 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్, లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్, పాన్ ఇండియా గుర్తింపు. కిరణ్ సాధించిన ఘనత. ప్రేక్షకులు, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు కిరణ్. రాబోయే సినిమా చెన్నై లవ్ స్టోరీ ఇప్పటికే మూవీ లవర్స్లో బజ్ క్రియేట్ చేస్తోంది. తను నడిచి వచ్చిన దారిని మర్చిపోని కిరణ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యంగ్ టాలెంట్కు తన వంతు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాడు. తన కెరీర్లో మ్యాక్సిమం కొత్త దర్శకులను పరిచయం చేయటం కిరణ్ ప్రత్యేకత. కేఏ ప్రొడక్షన్స్లో కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తూ తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీకి న్యూ ఏజ్ సినిమాలు కాంట్రిబ్యూట్ చేస్తూ హీరోగా, ప్రొడ్యూసర్గా తన కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ 2019లో రాజావారు రాణి గారు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అదే సినిమాలో హీరోయిన్గా నటించిన రహస్య గోరఖ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రహస్య గోరఖ్తో పెళ్లి తర్వాత కిరణ్ సినీ జీవితం జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత విడుదలైన కా భారీ విజయాన్ని అందుకుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. 2025 మే 22న ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా నటుడు. 15 జూలై 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటిలో జన్మించాడు. రాజావారు రాణి గారు 2019లో విడుదలైన చిత్రం. ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా 9 బ్యానర్ పై మానవ్ వికాస్ డి, మనోజ్ నిర్మించిన ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమ కథా చిత్రం. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీధర్ గదే దర్శకత్వం వహించగా కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవార్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు. సెబాస్టియన్ PC 524 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో జోవితా సినిమాస్ బ్యానర్ పై సిద్ధారెడ్డి, బి ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమాకు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. సెబాస్టియన్
కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సమ్మతమే 2022లో విడుదలైన తెలుగు సినిమా. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరోయిన్ గా నటించారు. నేను మీకు బాగా కావాల్సిన వాణ్ణి 2022లో రూపొందిన తెలుగు సినిమా. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమాకు శ్రీధర్ ఘాదే దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోను ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినరో భాగ్యము విష్ణుకథ 2023లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పర్దేశీ, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మీటర్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిరంజీవి, హేమలత పెదమెల్లు నిర్మించిన ఈ సినిమాకు రమేష్ కడూరి దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించారు. రూల్స్ రంజన్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. AM రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. 2024లో విడుదలైన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ప్రొడక్షన్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా హక్కులను తెలుగు రాష్ట్రాల్లో సినీ నిర్మాత వంశీ నందిపాటి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిల్మ్స్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా 2024లో నవంబర్ 28 నుండి ఈటీవీ విన్ OTTలో స్ట్రీమింగ్ అయింది. సినిమా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్ర విభాగానికి నామినేట్ అయ్యింది. దిల్ రుబా 2025లో విడుదలైన తెలుగు సినిమా. శివం సెల్యులాయిడ్స్, సారేగమ, యూడ్లీ ఫిల్మ్ బ్యానర్స్ పై విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారేగమ నిర్మించిన ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, రుక్సర్ దిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ర్యాంప్ 2025లో విడుదలైన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయి కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బేబీ దర్శకుడు సాయి రాజేష్ మరో ప్రేమ కథతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాలున్న వీడియోతో స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేశారు. హీరోయిన్ తొలి ప్రేమ ఎంత గొప్పదో చెప్తుంది. హీరోకి మాత్రం తొలి ప్రేమపై నమ్మకం ఉండదు. తొలి ప్రేమ అంత తోపేం కాదు అనే టైప్. అలాంటి వీళ్ళిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు,
ఈ మజిలీలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు అనేదే స్టోరీలా అనిపిస్తుంది. రెగ్యులర్గా హైదరాబాద్లో కాకుండా ఈసారి స్టోరీ సెటప్ అంతా చెన్నైలో ఉండనుంది. అంటే ప్రేమలు అనే మలయాళ సినిమాలో హైదరాబాద్ని చూపించినట్లు చెన్నై లవ్ స్టోరీలో చెన్నైని చూపించబోతున్నారు. గ్లిమ్స్లో మెరీనా బీచ్, లైట్ హౌస్ చూపించారు. ఇకపోతే ఈ చిత్రానికి ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలు కాగా రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.